అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మీకు కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చేసిన గైస్. ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే పిఎంఈజీపీ లోన్ గురించి అయితే నంబర్ అయితే దొరికింది గైస్. నంబర్కి అయితే కాల్ చేసి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే అడిగినామన్నమాట. అదే దాంట్లో ఫస్ట్ వచ్చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు గైస్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే వాళ్ళే చేసిస్తామని చెప్పారు. దాని గురించి అయితే అప్డేట్ ఇస్తాం మీకు. అయితే గైస్ వాళ్ళకైతే కాల్ చేసినాం గైస్. కాల్ చేసిన తర్వాత అయితే మేడం ఇట్లా పిఎంఈజీపీ లోన్ అప్లికేషన్ గురించి అప్లై చేయడానికి కాల్ చేసినాం మేడం అంటే వాళ్ళైతే ఏం చెప్పారంటే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి సార్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉంటుంది. తర్వాత మీరు అప్లై చేయడానికి రాకపోతే మేమే అప్లై చేస్తాము. లేదు ఏమేమి డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ అయితే మీకు పెడతాం సార్ అని చెప్పారు. అయితే నేను ఫస్ట్ 10 lakhs లోన్ గురించి అడిగిన అనమాట. 10 lakhs లోన్ గురించి అడిగితే వాళ్ళు ఏం చేసిరంటే క్వాలిఫికేషన్ కావాలి అని చెప్పారు. నాకైతే క్వాలిఫికేషన్ లేదు గైస్, 7th వరకే ఉంది. దాని గురించి అయితే నేనేం చేసిన అంటే క్వాలిఫికేషన్ లేదు మేడం నాకు, 7th వరకే ఉంది, దాని సర్టిఫికేట్ కూడా ఉందో లేదో తెలియదు అని చెప్తే ఆమె ఏమన్నారంటే క్వాలిఫికేషన్ లేకుండా అయితే 5 lakhs వరకు లోన్ అయితే వస్తుందని చెప్పారు. 35% సబ్సిడీ ఉంటుందంట. మిగతా అమౌంట్ అయితే కట్టుకోవాలా, బ్యాంక్ త్రూ కట్ అవుతుంది అనమాట అకౌంట్లో నుంచి. ఇంకా గైస్ అది డాక్యుమెంట్ అయితే చెప్పారు గైస్ వాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేటు ప్లస్ బ్యాంక్ అకౌంటు, రెసిడెంటల్ సర్టిఫికేటు ప్లస్ ఇంకా కొన్ని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఇవి ఉంటాయి కదా, అవన్నీ డాక్యుమెంట్స్ అనమాట. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్కమ్ సర్టిఫికేటు, రెసిడెంటల్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసిన గైస్. మిగతాది ప్రాసెస్ ఎట్లయితుందో కూడా నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే ప్రస్తుతానికి అదైతే అప్లై చేసిన గైస్. దానికైతే 10-15 days అయితే టైం పడుతుంది కదా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్కి. ఓకేనా గైస్? ఇంకా కూడా అప్డేట్ ఇస్తుంటా గైస్. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. లోన్ ఎట్లా వస్తుంది ఏంది అనేది అంటే నేనేమనుకున్నా అంటే గైస్, ఇప్పుడు మామూలుగా ఇన్స్టాలో ఇది ఉంది అది ఉంది అని చెప్తే ఎవరైనా ఫ్రాడే అనుకుంటారు కదా. నేను అందుకే ఫస్ట్ ఒకసారి కాల్ చేసిన వాళ్ళకి. ఫస్ట్ ఒకసారి కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళకి అవసరం ఉండి వాళ్ళు ఫ్రాడ్ చేయాలనుకుంటే మళ్ళీ కాల్ చేస్తారు. కాబట్టి వాళ్ళైతే ఒక 10 days 15 days చూసిన, వాళ్ళు ఏం కాల్ చేయలేదు, మెసేజ్ కూడా చేయలేదు. మళ్ళీ నేనే కాల్ చేసి ఓకే చూద్దాం, ఒక 500 రూపీసే కదా అని అదైతే డీటెయిల్స్ అయితే తీసుకొని అప్లై అయితే చేస్తున్నా గైస్. వీడియోని అయితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి. మన ఛానల్ని కనుక ఇంతవరకు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియో కూడా పెడతా గైస్. థ్యాంక్ యూ, బాయ్.